ఓటుకు కోట్లు కేసులో దోషులెవరో తేల్చాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐతో దర్యాప్తు చేస్తే చంద్రబాబు బాగోతం బయటపడుతుందన్నారు. తన స్వార్థం కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన బాబుకు సీఎం కుర్చీలో కూర్చునే నైతిక అర్హత లేదని విమర్శించారు. ఏసీబీ విచారణ పూర్తి అయి చాలా కాలమైంది, దాదాపు 7-8 మాసాలైంది. ఆ ఫైలు తెలంగాణ చీఫ్ మినిస్టర్ టేబుల్ మీదే ఉంది. సందర్భాల్లో డిమాండ్ చేసినాం, అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదో ఒకటి తేల్చాలి కదా. ఏసీబీ ఫైనల్ రిపోర్ట్ ఏంటి? కృష్ణా నది మీద యథేచ్ఛగా నిర్మాణం చేస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడలేదు. కారణం ఓటుకు నోటు కేసులో లోపలేస్తారేమో అనేటువంటి భయంతో మాట్లాడడం లేదు. నిన్నగాక మొన్న గోదావరి మీద మహారాష్ట్ర తెలంగాణ ఒప్పందం కుదుర్చుకుంటే దాని మీద కూడా మాట్లాడరు ముఖ్యమంత్రి గారు. ఆంధ్రప్రదేశ్లో 500 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు కొనగలుగుతాడు, కానీ ఇతర పార్టీల వాళ్ళని ఓటుకు నోటు కేసు ముందు అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేసిన పెద్ద మనిషి ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా టోటల్గా 19 మంది ఎమ్మెల్యేలుంటే 17 మంది టీఆర్ఎస్లో అప్పచెప్పేశాడు. ఇతను వెంటనే దీని మీద అతను దోషా కాదా? దోషనే ప్రపంచానికి తెలుసు, కానీ చట్టరీత్యా దోషా కాదా అని వెంటనే ఆ ఏసీబీ నివేదికను బయట పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ని మేము పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. పూర్తి వైఫల్యం చెంది ఎన్నికల హామీలతో మొదలుకొని మనకు సంక్రమించిన హక్కులు కేంద్రం నుంచి సాధించుకోవడంతో పాటు రాష్ట్ర పరిపాలనలో పూర్తిగా వైఫల్యం, అదేవిధంగా దోచుకోవడం, అవినీతి. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అనర్హుడు.